సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంటర్టైన్ చేయడానికి నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాము ఆది గారు? నెక్స్ట్ మన దగ్గర పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా ఈ రోజు. ఈ రోజు భారీ బడ్జెట్ షో మాది. మరి బాలయ్య గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, వెంకటేష్ గారు మన వాళ్ళతో డాన్స్ చేయబోతున్నారు. జనరల్ గా ఇలాంటి డాన్స్లు మనం వేరే జాతరలో కూడా చూస్తూ ఉంటాము. సో మరి అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఈ రోజు ఈ జాతరలో కూడా జరగబోతుంది. సో లెట్స్ హావ్ ఎ లుక్. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, ఓణి కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే, మీసం వచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాటా, నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదను పిల్ల మూడే ముళ్ళిస్తా, నీకే మరదను పిల్ల ముద్దుల బంధువుతా. వెన్నెల్లో నేనుంటే నా వెన్ను మీద వాలి, ఎన్నో ఇమ్మంటుంటే నేనేమిచ్చేది. చీకట్లో నేనుంటే నా చుట్టూ నువ్వే చేరి, చొక్కాలాగిస్తుంటే నేనేం చేసేది. ఈ బాధలు తగ్గాలంటే బాజా మోగాలోయ్ బావా లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాటా, నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదను పిల్ల మూడే ముళ్ళేస్తా, నీకే మరదను పిల్ల ముద్దుల మొగుడొస్తా. రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. అల్లుకునే వెల్లువలో జల్లుమనే కథే విందామా. రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. అల్లుకునే వెల్లువలో జల్లుమనే కథే విందామా. నేను ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత, చిన్నగా ఉంటే చెత్త. సిద్ధు డోంట్ డిస్టర్బ్. సిద్ధు నువ్వు నన్ను అడుగు చూసావు. వాట్? నటించుకో. నువ్వు చూసావు. లేదు. నువ్వు చూసావు నన్నుగా. నువ్వు చూసావు. మిస్ అయ్యి గబుక్కున యాక్సిడెంట్లో చూసిండొచ్చామా కానీ తప్పుగా మటు కాదు. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా.
ఎన్ని తప్పు చేసైనా హే లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడి చిందులే ఆపగా ముళ్ళవేయని చక్కగా పెళ్ళైపోని అల్లర్లన్నీ జంటలో చెల్లైపోని లట్టమై పట్టమై పట్టుకోపోయాని సొంతమై అందమే అప్పగించని లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడి చిందులే ఆపగా ముళ్ళు వేయని చిట్టి నడుముని చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా కంటపడదు ఇక ఎదురే ఉన్నా Oh my god, next level of fanism ఇది. Too good performance guys. ఇంద్రజ గారు నిజంగా ఇలాంటి కళాకారులని చాలా చిన్న చూపు చూస్తారు ఎవరైనా, కానీ నిజమైన ఫ్యాన్స్ అంటే వీళ్ళే. తనకంటూ ఒక జీవితం ఉంది, తనకంటూ ఒక లైఫ్ ఉంది, స్టైల్ ఉంది, ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు ఆరాధించే ఆ ఒక స్టార్ కోసం తనని కంప్లీట్ గా మార్చేసుకున్న వీళ్ళు అస్సలైన ఫ్యాన్స్. సో ప్రతి ఒక్కరూ ఎంత బాగా యాప్ట్ గా ఉన్నారండి, చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా చెప్పక్కర్లేదు, మా వర్ష కానివ్వండి, ఫైమా కానివ్వండి, సుజీ అండ్ బాను అందరూ కూడా కాంప్లిమెంట్ చేస్తూ ఈచ్ అదర్. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఐ హోప్ ఆడియన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తుంటారని నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. ఆది గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? హీరోలు యాస్టీజ్ ఉన్నారు, అలాగే హీరోయిన్స్ కూడా యాస్టీజ్ ఒరిజినల్ ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. మమ్మల్ని తిట్టాలనే కదా. సీరియస్ గా మీరు కూడా హీరోయిన్స్ లాగే ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా అర్థం చూసుకోండి ప్రశాంతంగా. హరిత గారు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా 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 బాగుంది. నిజం చెప్పొచ్చు మేడం, మనం అభిమానించే మనిషిని ఆరాధించడం అంటే ఏంటో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. సో ఆయన పర్ఫార్మెన్స్ చూసాక అసలు మా ముగ్గురికి మామూలుగా జోష్ లేదు. సో బాల అయితే ఒకసారి రండి.